హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా కాలం అయిపోయింది కదా మనం వీడియో తీసి డైరెక్ట్గా కలిసి. అయితే అరకుర వీడియో అయితే నేను చాలానే వేశాను, కానీ ప్రాపర్గా మనం 1-to-1 అయితే లేదు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అల్టర్డ్ కంటెంట్ అనేది ఒకటి యూట్యూబ్లో వచ్చింది కదా, దాని తర్వాత వ్యూస్ అనేది సరిగ్గా రావట్లేదు. పాత వీడియోస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ పైకి వచ్చేసినాయి, అవన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడైతే ఓకే అయిపోయింది. ఆ తర్వాత నాకైతే ఫీవర్ వచ్చింది గైస్, 104 ఫీవర్ వరకు వచ్చింది. చాలా వీక్గా ఉన్నాను. మీరు చూసినట్టయితే ఆ పత్రికలు కోసం ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు కదా, దాంట్లో అయితే నేను లేను, వెళ్ళలేదు నేను కూడా. ఆ తర్వాత గివ్ అవే ఇచ్చింది అదంతా ఇంట్లోనే కాబట్టి కొంచెం 1-2 వీడియోస్ అయితే తీసాను, షేర్ చేశాను. ఇదే కొంచెం ప్రాపర్ వీడియో కూడా ఇది సరిగ్గా రాకపోవచ్చు. ఇక్కడ నుంచి డైలీగా వీడియోస్ అయితే రావడానికి ట్రై చేస్తాను. 1 వీక్లో 2 or 3 వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి నేను గట్టిగా చూస్తాను కదా. గాయస్, ఇక్కడ చూడండి, లాస్ట్ సాటర్డే సండే నేనైతే నష్టపేట వెళ్ళాను. అక్కడ వినాయకుడు గాయస్ ఇదైతే చూడండి చాలా పెద్దదిగా ఉంది. నేను రీసెంట్ టైమ్స్ చూసిన వాటిలో అయితే చాలా పెద్దది, చాలా డెకరేషన్ అంటే చాలా హెవీగా చేశాడు. ఇదంతా చూడండి గాయస్, ఒక వీధి పొడుగల్లా లైటింగ్ చూడండి ఏ రకంగా ఉందో. ఇది లాస్ట్ డే కాబట్టి హాఫ్ ఆఫ్ ద డిజైన్ తీసేశారంట, లేకపోతే డిజైన్స్ ఇది ఇంకా లైటింగ్ ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా అన్ని డెకరేషన్స్ అట్లాంటివన్నీ చేసి పెట్టారంట. ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఆల్టో కార్ నుంచొని ఉంది, అది వీళ్ళైతే లాటరీలో పెట్టారు గాయస్. 200 పెట్టి టికెట్ మనం తీసుకుంటే లాటరీ నెక్స్ట్ డేనే తీశారు. సత్తెనపల్లి వాళ్ళు అయితే ఆ లాటరీని అయితే గెలుచుకున్నారు. చూడండి గాయస్, నేను ఈ మధ్యకాలం చూసిన వాటిలో అయితే ఈ రకంగా ఈ హెవీగా డెకరేషన్ చేసింది అయితే ఇదేని గాయస్. ఇంత పెద్ద వీధిని వీళ్ళు డెకరేట్ చేయడం, అక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ చేయకుండా అన్ని రోజులు ఉండడం, ఇదైతే అమేజింగ్ ఈ రోజుల్లో అయితే. ఆ తర్వాత మనం లవ్ బర్డ్ని అయితే గివ్ అవే ఇచ్చాము కదా, వాళ్ళు అక్కడ వీడియో తీసి పెట్టమన్నాను, వాళ్ళు అక్కడ తీసి పెట్టారు. ఇది నేను గివ్ అవే ఇచ్చిన తర్వాత చాలామంది అడిగారు, మాకు ఇవ్వచ్చు కదా మాకు ఇవ్వచ్చు కదా అని. మా అక్కడ లోకల్ వాళ్ళు అడిగారు, కామెంట్స్లో ఒకళ్ళిద్దరు కూడా అడిగారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ తీసుకోవడానికి చాలా దూరంలో ఉన్నారు. నాట్ ఇంట్రెస్టెడ్ వాళ్ళంతా ఏదో దీన్ని కాలక్షేపంగా చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మన దగ్గరలోనే ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి పావురాలు, కుందేళ్ళు ఇట్లాంటివన్నీ పెంచుతూ ఉన్నాను కాబట్టి వీళ్ళు మా చుట్టాల్లో కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళిన తర్వాత ఫ్రీగా వచ్చినాయి కాబట్టి దాన్ని టేక్ కేరు వాళ్ళంతా జాగ్రత్తగా అయితే చేయరు. నేను ఎప్పుడైనా అక్కడిని వాళ్ళ ప్లేసులకి విజిట్ చేసి వాటిని చూసినప్పుడైతే అవి చాలా బిక్కుమని అనిపిస్తూ ఉంటాయి. అందుకే నేనైతే వాటి విలువ తెలిసిన వాళ్ళకి ఇద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇవి కూడా చూడండి, మన జావా పేరు ఉన్నాయి కదా మా గ్రౌండ్ ఫ్లోర్లోనే, ఇవి కూడా గుడ్లు పెట్టినాయి. 2 eggs అయితే పెట్టినాయి గాయస్, మీకు కనిపిస్తుంది కదా. ఆ తర్వాత నేను ఇంకా టెర్రస్ పైకి వెళ్తాను ఒకసారి, అక్కడ కూడా అవి గుడ్లు పెట్టినాయి, మీకు ఒకసారి చూపిస్తాను. నేనైతే ఆల్రెడీ చూసేసాను, ఇప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు ఒకసారి చూపిద్దామని అనుకున్నాను. నేనైతే చూడండి జావా పేరు నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం చూడడం. ఆ తర్వాత ఇవి ఫించెస్, ఇంతకుముందు నాకు వైట్ ఫించెస్, జిబ్రా ఫించెస్ వాటి గుడ్లు అయితే చూశాను, వాటి సైజ్ ఎలా ఉండిద్దో నాకు తెలుసు. ఇది బెంగాల్ ఫించెస్ ఇప్పుడే చూడడం. ఇవి అయితే సేమ్ ఎగ్ సైజులోనే ఉంది. 3 పెట్టినాయి, ఒకటైతే వేస్ట్ అయిపోయింది, 2 ఉన్నాయి. అందులో కూడా నాకు డిఫరెంట్ కలర్లో ఉన్నాయి ఆ 2. నాకైతే కొంచెం డౌటే అవి వస్తాయో రావో. ఈ పైవి మనకి ఎప్పుడు గుడ్లు పెడతానే ఉంటాయి, నేనైతే తీసేస్తూ ఉంటాను. ప్రజెంట్ 2 గుడ్లు ఉంటే అవి కూడా తీసేసాను, కొంచెం వీటికి రెస్ట్ కావాలి. నేనైతే ఇప్పుడు టెర్రస్ పైకి వచ్చేసాను. మీరు చూడండి కనుక మన 2 pairs అయితే చూస్తున్నారు కదా. అట్లాగే ఇక్కడ చూడండి మా బెడ్రూమ్ని మా అన్నయ్య అయితే ఎలా సెట్ చేశాడో. ఇది చూడండి, ఈ చేపలు ఈ ఫ్రిడ్జ్ వేస్ట్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చేస్తారు, ఇట్లా సెట్ చేసేస్తారు. ముందు ఇది చూపిస్తాను. దీంట్లో చూడండి బెటా ఫిషెస్ ఉన్నాయి కదా, అవి మేలు ప్లకార్డ్స్ ఉంటాయి, అవన్నీ ఉన్నాయి. ఈ కింద చాలా వీటి పేరేంటో తెలియదు, బొచ్చల టైప్లో ఉన్నాయి. అయితే ఈ నల్లవి అయితే మౌలీస్, మా ఇంట్లోనే పెరిగి పెద్ద అయినాయి. ఇవన్నీ బెటా ఫిషెసే గాయస్. చూడండి ఒకసారి, కింద కూడా ఉన్నాయి, కింద వరకు. ఇదైతే అయిపోయింది. ఆ తర్వాత ఇవి చూడండి, ఫ్లాష్ ఆన్ చేస్తాను మీకోసం. ఇదైతే ఒక బెటా ఫిష్ మెయిల్, ఇదైతే ఎల్లో కలర్లో. ఆ తర్వాత ఇంకో టైప్లో ఇది కూడా మెయిలే, బ్లూ కలర్లో ఉంది. దీంట్లో అయితే మౌలీస్ ఉన్నాయి, మౌలీస్ కాదు ఇవి అయితే గప్పీస్ అంటారు వీటిని. పైన చూడండి ఒక 2 ఉన్నాయి, ఒక పేరు అయితే దీంట్లో వేసేసారు. ఇవన్నీ కూడా గప్పీసే. ఈ రెడ్వి చూడండి చాలా బాగున్నాయి కదా. ఇవి ఎప్పటికప్పుడు తెప్పిస్తూనే ఉంటారు, కేరళ నుంచి ఎక్స్పోర్ట్ సంథింగ్ ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు మా అన్నయ్య అయితే. అవి చూడండి కింద నత్తలు కూడా ఉన్నాయి, అవి కూడా బ్రీడింగ్ చేస్తాయి గాయస్. ఇవి చూడండి
మెయిల్ ఫీమేల్స్ రెండు ఉన్నాయి దీంట్లో అయితే, అన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇదైతే మల్టీ కలర్లో ఉంది చూడండి, వైట్ ఎల్లో ఆర్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఆ తర్వాత దీన్ని గ్రీనరీ కోసమే దీని అయితే ఇట్లా సెట్ చేశారు, వాటి యొక్క ఫుడ్ ఇది. దీంట్లో కూడా బెట్టా ఫిష్ని అయితే వేశారు. ఇవి అయితే వాటి ఫుడ్ కోసం అయితే ఇట్లా వేస్ట్ వాటర్ని పెట్టి దీంట్లో సంథింగ్ వేస్తారు కదా. ఇవి అయితే అవి మస్కిటో స్వామ్స్ అంటారు కదా, అవి అయితే రెడీ అయిపోతాయి. ఆ తర్వాత ఇది కొత్త టబ్బు, ఈరోజే చూస్తున్నాను నేను కూడా. ఇది దీంట్లో మస్కిటోస్ ఉన్నాయి చూడండి, చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి మీకు. ఇవి అయితే కొత్తవి గాయస్. ఇంకా వీటి యొక్క టైల్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి ఎప్పుడు తెప్పిస్తారు. ఇది అయితే చాలా బాగుంది. 2 ఫీమేల్స్ ఒక మెయిల్ వేసారేమో. ఆ తర్వాత ఇవి అయితే బెట్టా ఫిషెస్ బ్రీడింగ్కి పెట్టేశారు చూడండి. అట్లా ఒక కవర్ వేస్తే దాంట్లో బబుల్స్ వదులుతాయి. ఆ బబుల్స్లో ఎగ్స్ ఫీమేల్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ బబుల్స్లో మెయిల్ వాటిలో పెట్టిద్ది ఆ ఎగ్స్ని. దీంట్లో కూడా ఉంది గాయస్, ఇక్కడ చూడండి వైట్ కలర్లో చాలా పెద్దగా ఉంది. ఇదైతే 2 ఉన్నాయి గాయస్. దీంట్లో కూడా ఒక పేరు అయితే పెట్టేశారు. ఈ పేరు చాలా బాగుంది, నాకైతే సూపర్గా నచ్చింది. ఈ కలరే సూపర్గా ఉంది గాయస్. ఒక 3 బెట్టా ఫిషెస్ పేరింగ్ అయితే పెట్టేశారు. ఈ తర్వాత దీంట్లో గప్పీస్ ఉన్నాయి, వాటిలో కూడా గప్పీస్ ఉన్నాయి. ఇవన్నీ బెట్టా ఫిషెసే, ఇవన్నీ మౌలీస్. ఇంకా చాలా బాగున్నాయి కదా. ఈ వీడియోలో ఇంతవరకే గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బర్డ్స్ అంతవరకు నా యొక్క ఇంట్రెస్ట్ అయితే, ఈ ఫిషెస్ అంతా మా అన్నయ్య ఇంట్రెస్ట్ గాయస్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. థ్యాంక్ యూ.